హలో దోస్తులు, ఈరోజు వీడియో అయితే తలకాయ కూర అండి. నేనైతే మార్కెట్కి వచ్చాను. మంచి మేకపోతు తలకాయ తీసుకున్నా. ఒక 1.5 kg అలా ఉన్నది. పక్కనే కాపిస్తారు, మంచిగా కడిగేసి కూడా ఇస్తారు వాళ్ళు. కడిగాక ఎక్కడైతే తీసుకున్నానో అక్కడికి వెళ్ళి మంచిగా కొట్టించా. ఒక కొంచెం పెద్ద పెద్ద సైజు కొట్టించిన. చిన్న సైజు అయితే మరి తలకాయ కూరకి మనకు చోర చోర అయిపోతుంది. ఇది బ్రెయిన్ కూడా తీసాడు. బ్రెయిన్ కూడా సపరేట్ చేసా, అది వీడియో పెడతా తర్వాత. నేనైతే అనుకున్నట్టే కొంచెం ముక్కలు అయితే పెద్ద సైజే కొట్టాడు మనోడు. అడిగాడు, ఏందన్నా వీడియో తీస్తున్నావు, ఏమన్నా పెడతావా అన్నాడు. ఏదన్నా చిన్న ఛానల్ స్టార్ట్ చేసిన ఇప్పుడిప్పుడే, దాంట్లో పెట్టేస్తలే అని నేను చెప్పాను ఇంకా. సో మొత్తం మీద అయితే మంచిగా కొట్టాడు. ఇంటికైతే తీసుకొచ్చా. మనోడు కొంచెం కొట్టాడు, అమ్మడు కడిగింది. స్టిల్ మన చేతులతో కడిగితే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. సో నేను కూడా కొంచెం అంత ఉప్పు వేసి కడిగి పెట్టా. ఇంకేంటి, కడిగా కుక్కర్లో వేసేసా. 2 దాల్చిన చెక్కలు తీసుకొని దాంట్లో వేసేసి 3-4 మిరియాలు కూడా వేసా, యాలకులు కూడా వేసా అండి ఫ్లేవర్ కోసం. మొత్తం మీద అయితే పెట్టి కుక్కర్లో పెట్టేసా. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టా, ఎందుకంటే ముక్క మంచిగా ఉడకాలి కాబట్టి. సో ఇంకేముంది, దాంతోపాటే కొంచెం 2-3 మెంతులు తీసుకొని జీలకర్ర కూడా వేసుకొని, గంట లేదనుకోకండి, గంట ఉంది, జస్ట్ అట్లా ట్రై చేసాం. మిరియాలు కూడా వేసుకున్నా. మిరియాలు అన్నీ వేయించుకొని పొడి పట్టాను మసాలా కోసం. అమ్మ చెప్తుండే చిన్నగా ఉన్నప్పుడు, మంచిగా నువ్వులు కూడా వేసుకుంటే బాగుంటుంది మాంసం కూరలో అని చెప్పేసి. ఏదో అండి, మిక్సీ పెడితే ఆ ఫ్లేవర్ వేరుంటుంది, బట్ మనం దంచితే మాత్రం ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో పెద్ద రోల్ కాకుండా చిన్న రోల్లోనైతే తెచ్చుకొని దంచుకున్నా. సో నువ్వులు ఇవన్నీ వేసుకున్నా కదా, అప్పటిలోపు ఇవి కూడా అయిపోయినాయి, చల్లారినాయి. ఇది కూడా రోల్లో వేసుకొని దంచేసుకున్నా. కానీ నువ్వులు దంచేటప్పుడు చిటపట చిటపట అంటుంటాయే, భలే ఉంటుందండి దంచేటప్పుడు మాత్రం. సో మొత్తం మీద అయితే పొడి వేసుకున్నా. నేనైతే ఏదో మిస్ అవుతున్నా అనుకున్నా. ఇదేనండి, దోసకాయ ఇత్తులు ఉంటాయి కదా, మురిగిపోయిన దోసకాయలు మంచిగా నీళ్ళలో కడిగి ఎండబెట్టుకొని ఇలాంటి కూరల్లో వేసుకుంటే దీని స్పెషల్ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి దోసకాయ ఇత్తుల్ని. ఇది కూడా మంచిగా వేయించుకొని ఆ మసాలాతో పాటు దీన్ని కూడా పట్టేసుకొని వేసుకున్నాం అనుకో, డిఫరెంట్ లెవెల్ ఉంటుంది మాంసం కూర టేస్ట్. సో ఇంకా అన్నీ రావి పెట్టుకోవాలి మనం. అన్నీ ఆల్రెడీ చేసి పెట్టుకునే కాకుండా అప్పటికప్పుడు దంచుకొని చేసుకునేలాగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. సో కర్రీకి కావాల్సిన అన్నీ కోసి పెట్టుకున్నా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ. సో మనకు అనుకున్నట్టయితే 5 విజిల్స్ వచ్చాయి. తలకాయ అయితే ఉడికిందండి, 70-80% ఉడికింది. ఇంకెందుకు ఆలస్యం, మొత్తం మీద అయితే ప్యాన్ పెట్టేసుకున్నా, ఆయిల్ వేసేసా, జీలకర్ర, కొంచెం ఆవాలు వేసా, ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నా అండి, ఎక్కువ కూడా కాకుండా. సో ఆనియన్ వేసేసుకొని ఇలా కలుపుకొని కొంచెం ఎర్రగానే అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలిపేసుకొని ఒక 5 minutes మూత పెట్టుకున్నాం అనుకో, రెడ్గా అయిపోతుంది. రెడ్గా అయిపోయినాక ఇక మనకు నచ్చినట్టు మనం పచ్చి పసుపే అండి ఇది, కొంచెం ఇంట్లో మనం పట్టించి పెట్టుకున్న పసుపే ఇది. మొత్తం మీద అయితే ఉడికిన ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకున్నాయి ఇంకా. సో ఇది పక్కన కుక్కర్ పెట్టేసుకున్న, దాంట్లోకి వెళ్ళి తీసేసి దీంట్లో వేసేసుకున్నా. అందరూకి వంట రాకపోవచ్చు, బట్ వండే వాళ్ళు మాత్రం ఇలా ట్రై చేయండి. సిటీలో ఉండే వాళ్ళు, ఇంకెక్కడైనా మాకు కట్టెల పొయ్యి లేదు అనుకునే వాళ్ళు, ఎందుకంటే కట్టెల పొయ్యి మీద వండే వంట వేరుంటుంది, అది డిఫరెంట్, అది ఇంకోసారి చేస్తాను. ఇది మాత్రం కుక్కర్ పైన చేసేది. సో ముక్కలు అయితే ఉడికినాక నేను 2 టమాటాలు కోసి పెట్టుకున్నా కదండి, అదైతే వేసేసుకున్నా దీంట్లో. సో మంచిగా అయినాక ఒక 4 టీ స్పూన్ల కారం వేసిన. ఫస్టే నేను సాల్ట్ వేసి పెట్టుకున్న కుక్కర్లో వేసేటప్పుడే, బట్ లాస్ట్లో నేను ట్రై చేస్తాను ఇంకా సాల్ట్ తక్కువ అయితే వేయడం కోసం. సో మొత్తం మీద అయితే వచ్చింది. గరం గరం తింటే బాగుంటుందండి తలకాయ కూర. ఇది నేను మొత్తం పట్టి పెట్టుకున్నా కదా మసాలా, నువ్వులు అవన్నీ కలిపి అది. సో ఫైనల్గా మనం మర్చిపోద్దండి, ఈ చింతపులుసు చాలా టేస్ట్ని ఇస్తుంది తలకాయ కూరకి, మర్చిపోకుండా వేసుకోండి. ఏదైతే జ్యూస్ ఉందో అది వేసేసిన, కొన్ని వాటర్ కూడా వేసా. సో మంచిగా మసాలా ఇవ్వాలా. ముసలోళ్ళు అంటారు, అరే అమ్మ ఇంట్లో తలకాయ కూర వంతుర్రా పోదాంరా అన్నట్టు, అలా రావాలి ఆ స్మెల్. అలా వచ్చేస్తుంది. ఇంకా టైం పడుతుంది ఇంకా మొత్తం కర్రీ కావడానికి. ఇప్పుడే గుజ్జు వస్తుంది, గ్రేవీ దగ్గరికి అవుతుంది. అలా అయ్యేంత వరకు ఉండాలి, ఏదో చేసామా తిన్నామా అన్నట్టు కాకుండా. సో వండి పక్కన పెట్టినాక కొత్తిమీర, పుదీనా ఆకులు వేసా. సో ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది.
సో రెడీ టు ఈట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరు కూడా ట్రై చేసుకొని తినండి.